తర్వాత పడుకోండి సార్ ఒకటో రెండో ఉంచి కడమాయా మర్యాద కాదు ఇది మనకు మనకు ఆ మంచి ఆడుతుంది మరి అది గోధుమ మంచం అది మంద కాదన్న ఎవరిది కాదు మొత్తం వచ్చింది మర్యాద కాదు మర్యాద కాదు అంటే ఎవడు ఎట్ట మోసాం మరి మేము కళ్ళే అన్న తెస్తాడు అన్న ఇప్పుడు ఆడేటప్పుడు ఇట్లా మడుచుకొని ఇటు పక్క ఒకళ్ళు అదే మాటలో ఎవరు మాట్లాడారు కానీ అంతే కానీ మట్టి శరీరం మట్టితో మన మధ్యలో ఉన్న దైవతలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం మనం చదువుకొని కార్యక్రమాన్ని ముగిస్తాని దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్నాండి. యోహాను సువార్త 14వ అధ్యాయం చిన్న మాట చదువుకొని వాక్యాన్ని తెచ్చుకుందాండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగన
మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని చదవబడిన వాక్యముల నుంచి దేవుని బిడ్డలారా, ధ్యానం గారు దేవుడు ఏర్పాటు చేసిన స్థలమునికి వెళ్ళి నమ్మి ఉన్నాం. ప్రభువులో రక్షణ పొందింది, మారు మనసు పొందింది. ఆమె యేసు ప్రభుని నమ్ముకొని సొంత రక్షణగా అంగీకరించింది. దేవుని మందిరానికి సంఘానికి వచ్చి ప్రతి నెల బల్ల ఆరాధన తీసుకొని ప్రభువులో ఉండి ఎదిగిన బిడ్డ ప్రతి దేవుని బిడ్డారా, దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుని ఉండే స్థలంలోకి వెళ్ళింది. ఆయన సిద్ధపరిచిన స్థలానికి ఆమె వెళ్ళింది కనుక ప్రభు ఈ కొద్ది మాటలు ఒకరినొకరు ఆదరించుకుంటూ నిన్న సాయంత్రం
పట్టుకోండి అబ్బాయి మీరు మూడు చుట్లు తిరగవచ్చు ముందు బారాయి ఏం మరి నన్నేరు అంటాడు ఎవరో ఒకళ్ళు ఏరని మీరు ఎవరో పోకండి మీరు ఏదో ఒకటి ఉంటే ఇంకోసారి అర్థించాలి తర్వాత ఏదో పడి పడినట్టు ఇంకా 2 సార్లు కొండాలి 2 సార్లు ఒకసారి చెప్పి అది మోట ఎక్కుతామండి తీసుకో కొని డబ్బులు ఉండేసరికి అమ్మ అమ్మని పిలు మానండి నారాయణ అనుకుంటూ అసలు అనుకుంటారా అనుకుంటారా చిన్న రోజులరా వెనకాల నువ్వు తిరిగి రావా అయ్యారు మళ్ళీ ఎంతసేపు మళ్ళీ బయటకా ఈ ఫోటో ఏం కాదు డబ్బులు ఏం కాదు ముందు ఒకటి ఉంది మా బాబాకి 3 అయినా రా ఇటుండే రా డబ్బులు నువ్వు వాడు పిలుస్తుండే నువ్వు రా ఇది కూడా ఏరేనే ఇది కూడా ఏరి ముందుంది ముందుకు పోవాలా నువ్వు మెదలకుండా ఉండండి ఒక మాటతో తేలిపోని ఒక మాటతో తేలిపోని పార్థి గారు దిగిరా అగొట్లా మూట అయ్యారు మా పార్ని దేవుని బిడ్డలారా మరొకసారి విలువైన సమయంలోకి వచ్చిన మన మధ్యలో ఉన్న దైవజనులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారు కూడా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల పరమ తండ్రి, ఒకసారి తండ్రి మన్న అయింది, మళ్ళీ మన్నుకు చేరవలసిన సమయం అయింది కాబట్టి తండ్రి ఇప్పుడు నాయన ఒక్కసారి ధ్యానమ్మ గారిని అయినా మన్ను చేస్తున్నప్పుడు తండ్రి, ఎందుకంటే ఇక్కడ వెనక ముందు తేడా అందరూ నాయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళవలసిందే, కానీ నాయన బ్రతికిన దినములని నాయన మేము ఎలా బ్రతికే ఉన్నది మేము ఆయన, ఎందుకంటే తండ్రి నీకు తెలుసు కాబట్టి తండ్రి
ఈ కార్యక్రమం తట్లో తోడుగున్నా నమ్ముచున్నాను తండ్రి. నీ కృప నీ కాపుదల దయచి తండ్రి. సమస్తాన్ని మేలుకరంగా మలచి నీ చిత్తమైతండి. నువ్వు వచ్చినప్పుడు తండ్రి జానమ్మ గారు లెగటానికి నీ కృప దయచేస్తారు నమ్ముచున్నాం కాబట్టి నీ కృప నీ కాపుదల దయచేయగలరని నజరేస్తున్నామో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాండి. మనం అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకున్నాండి. అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుపడబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘస్థులకు రాస్తూ ఏమంటాడంటే, మీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక నిరీక్షణ ఉంచిపోయిండు యేసు ప్రభు సంఘానికి ఒక నిరీక్షణ ఉంచిండు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభువుని విశ్వసించి యేసు ప్రభువు నందుండి బాప్టిజం తీసుకొని యేసు ప్రభువులో బ్రతుకుతున్న బిడ్డలకు ఒక నిరీక్షణ ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు లేస్తాం, ఆయనతో పాటు కొనుపోబడతాం, ఆయనతో పాటు ఉండే స్థలంలో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటాడంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దు. చనిపోయిన వారి గురించి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. సంఘంతో చెబుతుండో, ఎందుకంటే యేసు ప్రభువులో ఉండి చనిపోయిన వారికి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నిత్య రాజ్యములో ఒక స్థానం ఏర్పాటు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభువును కలిగి ఉన్న బిడ్డలకు ఒక నిరీక్షణ ఏంటంటే పరలోకం అనేది నిరీక్షణ. ఈ లోకంలో కొంతకాలం బ్రతుకుతాం, ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం, ఆ తర్వాత చనిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పెట్టిన క్రమం ఏంటంటే, మన్నైనది మట్టికి చేరిద్ది, ఆత్మ దేవుని దగ్గరకు పోద్ది. మనల్ని దేవుడు తయారు చేసిన విధానం ఏంటంటే, మనం అందరం మట్టి నుండి వచ్చిన వాళ్ళం. మనం అదే క్రమంలో మట్టిలోకి వెళ్ళిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. దేవుడు ఏమంటాడంటే, యేసు ప్రభువుని నమ్ముకోవాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న ప్రతి బిడ్డలకు దేవుడిచ్చే నిరీక్షణ ఏంటంటే, ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో పాటు కొనుపోబడతాం, ఆయనలాగే మనం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉండే ఆ పరలోక రాజ్యములోకి మనం వెళతాం. అందుకోసమే చనిపోయిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జానమ్మ గారు బ్రతికున్న కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా నా దగ్గరకు వచ్చి ప్రార్థనలో ఉండేది. ఆమె రొట్టె ద్రాక్ష రసం తీసుకునేది ప్రతి నెల. ప్రియ దేవుని బిడ్డలకు అది కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రాలేని పరిస్థితి. కానీ ఆమెకు ఒక విశ్వాసము, ఆమెకు ఒక నిరీక్షణ ఏంటంటే, నేను చనిపోయినా కూడా ప్రభువు దగ్గరికి వెళతానే ఒక నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి. ఆమె కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది బాప్టిజం తీసుకున్న ప్రతి బిడ్డకు బైబిల్ చెప్పే వాక్యం ఏంటంటే, బైబిల్ ఇస్తున్న సందేశం ఏంటంటే, దేవుని దగ్గరకు పోతాం. మనం చనిపోయినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఉండే స్థలంలో ఉంటాం. అందుకోసం ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, ఒకవేళ ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, ఇంకెవరైనా యేసు ప్రభువుని తెలుసుకోకపోతే ప్రియ దేవుని బిడ్డలారా తక్కువ కాలం ప్రియ దేవుని బిడ్డల రాకడ సమయం ఉంది. అందుకోసమే యేసు ప్రభువుని నమ్ముకోండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉండే ఏది శాశ్వతం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు శాశ్వతం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, ఆయన అన్ని పరిశీలనగా చూసి పరీక్షించిన తర్వాత అంటాడు కదా, భూమి మీద సమస్తం వ్యర్థం అండి అన్నీ సంపాదించుకుంటావు, అన్నీ సంపాదించుకొని ప్రియ దేవుని బిడ్డలారా
చివరికి అంటుండ కదా, ఈ జీవితం వ్యర్థమైపోయింది, ఈ జీవితం అశాశ్వతమైంది కాదు. అందుకోసమే ఏది కలిగి ఉన్న చివరికి నేను మన్నైనది ఎంతకి మట్టికి పోవలసిన వారమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా భక్తుడైన ఏమంటాడు కదా, నేను తల్లి గర్భములో నుండి దిగంబరినిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్ళిపోతా, ఏమీ లేనివాడిగా వచ్చాను, ఏమీ లేనివాడిగానే తిరిగి వెళ్ళిపోతా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమీ లేనివారుగా వచ్చినాం ఇక్కడికి, ఏమీ లేనివారుగానే తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాం. ఏంటన్నా మనం పట్టుకొని వెళ్ళేది ఏంటంటే, మనం యేసు ప్రభుని నమ్ముకొని లోకంలో జీవించినప్పుడు ఆయన ఇచ్చే పరలోకంలోకి వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉండే స్థలంలో ఉంటాం, అక్కడ జీతం ఇస్తుడు ఆయన, అక్కడ ఆయన మనకు స్థలం సిద్ధపరుస్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో కూడా దేవుని స్వాస్థ్యం మనకిస్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అనేది ఈ లోకంలో వచ్చే మరణం కాదు. ప్రియ యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు మరణం తర్వాత మరొక జీవితం ఇచ్చిండు దేవుడు. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఈ లోకంలో మరణించినా కూడా ఆయన దగ్గర నిత్య జీవంతో ఆయన వెంట ఉండి శాశ్వత కాలం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే మరణం తర్వాత మరొక జీవితం యేసు ప్రభు ఇస్తాడు. పౌలు గారు అంటాడు కదా, ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకుడు క్రీస్తే, సావు అయితే మరీ లాభమే, నాకు బ్రతుకుట దేవుని కోసం బ్రతుకుతాం, మరణం వస్తే అంతకంటే ఇంకా నాకు ఎక్కువేంటి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే మరణం వచ్చినంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినం సజీవుడై లేచిండో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న బిడ్డలు, ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు కూడా అదే క్రమంలో ఆయన దగ్గరకు ఆయన వచ్చినప్పుడు లేపుతుడు, ఆయన సమాధిలో ఉన్నవారిని లేపుతుడు, సజీవులుగా ఉన్నవారిని ఆయనతో పాటు కొనుక్కోబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరం కలిసి ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకిస్తారు. అదే క్రమంలో ఈ దినాన నిన్నటి దినాన ప్రియ దేవుని బిడ్డలారా 6 గంటల సమయంలో జానమ్మ గారిని దేవుడు పిలిచిండు. ప్రియ నరులారా తిరిగి రండని సెలవీగానే ఆమె ఉన్న క్రమం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమెకిచ్చిన ఆ పార్థివ దేహం, ఆమె మట్టితో తయారు చేయబడిన ఆ దేహాన్ని ఈరోజు మట్టికి మట్టిగాను మన్నుకు మన్నుగాను ఆత్మ దేవుని వద్దకు పోయింది. ఆ క్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ దేవుడి కొద్ది వాక్యాన్ని ప్రభు వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ గల దేవ, కృప కలిగిన తండ్రి, నీ వందనాలు. స్త్రీ కనడి నరుడు కొద్ది దినంలో వాడై బాధ నొందును అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినంలో ఉంటాడు ప్రభా భూమి మీద. ఆ తర్వాత నాయన నీ సన్నిధికి రబలసిన వారమే ప్రతి ఒక్కళ్ళం తండ్రి. అది ధనవంతులైనా సరే, కోటీశ్వరులైనా సరే, ధనధాన్యాలు కలిగిన ఆస్తిపాస్తులు కలిగి ఉన్న, సమస్తమును సంపాదించుకున్న ప్రభా, అన్నీ విడిచిపెట్టి ఒకరోజు నీ దగ్గరికి రావలసిన వాళ్ళమే తండ్రి. అదే క్రమంలో నిన్నటి దినాన నీ బిడ్డను పిలుచుకున్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు. ప్రత్యేకంగా తనకిచ్చిన కుమారుడు ప్రభా, తనకిచ్చిన బిడ్డ, తనకిచ్చిన బంధువులు, తోబుట్టులు సమస్తమును జ్ఞాపకం చేసుకో అయ్యా. ఆ బిడ్డ లేని లోటును తీర్చండి, ఆమె జ్ఞాపకాలతో వారి జీవితాలను కొనసాగించు. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నాయన పోగొట్టుకున్న కుమారుడు, తల్లిని పోగొట్టుకున్న బిడ్డ ప్రభా కనికరించు నాయన. ఇప్పటిదాకా నాయన తల్లితో గడిపిన జీవితం ఇప్పుడు ఒంటరి అయిపోయారు బిడ్డల ప్రభా, కనికరించు నాయన. ఒంటరైన కుటుంబాలకు నాయన ఆదరణకర్తగా నీవే ఉండు ప్రభా. ఒంటరైన జీవితాలకు నాయన నీవే దేవుడిగా, దిక్కుగా, అన్ని విధాల నీ బిడ్డలకు సహాయము చేయమని అడుగుతున్న పరిశుద్ధాత్ముడా, నీ కార్యం జరిగించు తండ్రి. నీ కృప చూపు నాయన. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఆ బిడ్డలను విడిచిపెట్టొద్దు తండ్రి నాయన. ఇదిగో ఒక తల్లివన్నీ ఆదరించినట్లుగా నేను ఆదరిస్తున్నాను. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువను, ఎడబాయనని నీవు వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. అయ్యా, కుమారుడు జ్ఞాపకం చేసుకో, బిడ్డను జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను కొనసాగించు ప్రభా. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నాయన. వారికి సహాయం చేయి నాయన. వారికి పెద్ద దిక్కు లేకపోయినా నీవే వారికి దిక్కుగా ఉండి అన్ని విధాల నీ సహాయం అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం వరకు నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దిగండి, అటో మడిచి దిగండి. ఇక ఆవంతుని దుప్పటితోటి పట్టదే దిగండి. చంద్రబాబు దిగు. అంటు పొడుతుడా సుధాసన చెప్పులుడు సుధారణ అటో మట్టి దిగండా. ఏం మరి
పొడుగా ఏం మరి దిగు నువ్వు పడతావా నువ్వు ఆగరా అరే నువ్వు కొద్దిగా దిగుతుండ్రా ఆయన కొద్దిగా బాగలేదు వద్దన్నారు ఆగండి మీరు గట్టి పట్టుకోవాలా మీరిద్దరే గట్టి అబ్బాయి మీరే గట్టి పట్టుకోవాలి చిన్నగా పెట్టుకో అబ్బాయి దండ తీయా బొంద మీద వేయాలి తర్వాత లాస్ట్ ఫైనల్ మీరు సదరాచి కట్టుముడి అయిన చూడండి ఇటు కాదు ముందు అటు కాలకెళ్ళిపో కాలకెళ్ళిపో చెప్పుకొని అవి మొత్తం ఖర్చు అవి మొత్తం దిగరాదురా అబ్బాయి పెద్ద మనుషులు వాళ్ళు దిగాలి కానీ మరి పెద్ద మనుషులే చేస్తారు ఎవరు చేస్తారు పెద్ద మనిషి అనేవాళ్ళు ఎవరు వాళ్ళే చేస్తారు ఏంది ఆగేది ఏంది ఆగేది ఏం చెప్పు ఎవరు పెద్ద మనిషి ఎవరు మరి వాళ్ళే చేయాలరా పెద్ద మనిషి చేసేది ఎవరు మాట్లాడు మాకు నువ్వు ఏం తెగ మాట్లాడుతున్నా మకానికి మాట్లాడేది నువ్వు మాట్లాడదాం ముందు మా కాడ కాబట్టి సరిపోతుంది వేరే వాళ్ళ కాడ అయితే సరిపోదు అక్కడ ఏం జరుగుతున్నావు అంటే ఏం జరుగుతున్నావు అంటే నీ తెలియదా నువ్వు నోరు మీ మన్నా పక్కనే ఉండండి బయట ఎందుకు ఆడబారు ఈ బొంద తీసిన వాళ్ళు ఎవరు మన బొదరా అంటే అసలు వద్దు పట్టుకోమా వదిలే తీసుకెళ్ళినా ఏం కాదు నీళ్ళు పోసి కొత్త నవారు అది వద్దురా వాళ్ళతో ఓడి తీసి ఉతికినాక కానీ కట్టుకుంటా మరి ఇంకే మరి పోదాం వచ్చిన జనం బంధాన్ని రెండు మనం పోయినా కొత్తలు ఏ ఇలాంటి వాళ్ళు ఎవరు పెట్టారు అంటారు చేసేది ఖర్చు దేనండి
కొబ్బరికాయలు ఉన్నాయా? నాన్న కొబ్బరికాయ వచ్చి కొట్టు. జలనీరే జలినాక జల్లాకనే నేను చెప్పే అయిపోయింది కానీ అది కానీ ఆ ప్యాకెట్ నాన్న నీళ్ళు తీసుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టు అయిపోయింది. పోతలేండి అవసరం లేదు, వాళ్ళు తెలుసు వాళ్ళు ఆడబట్టుకునేది వాళ్ళు మనం చెప్పవసరం రాదంటే కాడ నేను అదే అంది సర్లే కానీ తర్వాత అటు పోతా వాళ్ళకి తెలియాల నువ్వు ఇప్పటిదా సరి చేస్తున్నారా అవులే ఎడం చేతులు కొడుతుంది కానీ ఏదో ఒకటి కానీ సాంబ్రాన్ వేయలేదుగా అన్నీ ఆడిపోయింది ఏం కాదు కానీ మొత్తం ఆడిపోయింది ఏమేమి తెచ్చారు మీ తీసుకొని